'శంబాల'. ఆది సాయి కుమార్ నుంచి ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పుడు, సరే ఏదో చేస్తున్నారుగా చూద్దామనే ఇంట్రెస్ట్. ఏదో ఉంటదేమో అనేలా అనిపించింది ఆ ట్రైలర్ గూడా. బట్ వెళ్లి చూస్తే డిసప్పాయింటింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. 'శంబాల' బాలేదు నాకైతే. బాలేదా ఇది? స్టార్టింగ్ సరే ఏదో చూడాలని ఉన్నా కొద్దిసేపయ్యాక, అదే విషయాన్ని రిపీట్ చేసి బోర్ కొట్టించేశారు. అది తప్ప ఇంకేం లేదన్నట్టులా చేశారు. ఇట్స్ లైక్ ఒకే విషయం 7-8 టైమ్స్ ఒక 20 మినిట్స్ అంటూ పెట్టి లాగితే వచ్చిందే ఈ 'శంబాల'. లైన్ వరకు బానే తీసుకున్నారు. కానీ సినిమాగా అనుకున్నప్పుడు స్క్రీన్ ప్లే డెవలప్‌మెంట్‌ని పూర్తిగా వదిలేశారు. ఒక చిన్న పల్లెటూరైన 'శంబాల' అనే చోట ఒక ఉల్క పడిద్ది. దానివల్ల నెగెటివ్ ఎనర్జీ, దుష్టశక్తి వచ్చిందని అక్కడ ప్రజలు అనుకుంటూ ఉంటారు. సైంటిస్ట్ అయిన దేవుడిని నమ్మని మన హీరో విక్రమ్ దాని రీసెర్చ్ కోసం వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక ఏమైంది? ఆ ఊరి ప్రజలతో జరిగిన థింగ్స్, ఇంకా ఇంకా దుష్టశక్తికి రీజన్స్ ఏంటి అని మన హీరో ఎలా కనిపెట్టాడు? అండ్ అసలది ఏంటి అనేది సినిమాలో ఉంటది. ఏ లైన్ తీసుకున్నా అదే రొటీన్ వేలో అంతే బోరింగ్‌గా తీసుకెళ్లడం. అదే మాకిష్టం అనే దానికి ఒక ఎగ్జాంపుల్ ఇది. ఉల్క బడింది. దాని వెనుక ఒక సీక్రెట్ ఉంది. అది ఇది అని పెట్టారు. కానీ ఎక్స్‌ప్లోర్ చేసింది ఏం లేదు. ప్రొసీడింగ్స్ అయితే కంప్లీట్‌లీ నిల్. ముందు ఒక వ్యక్తిలో నెగెటివ్ ఎనర్జీ దూరిద్ది. అది బానే ఉంది. ఒక 20-30 మినిట్స్ అలా లాగారు దాని మీద. మళ్ళీ ఇంకొకరి మీదకి వెళ్ళిద్ది. అదొక 30 మినిట్స్ లాగుతారు. ఇక ఇంట్రెస్ట్ పోయింది నాకైతే అక్కడే. ఏమా అక్కడి నుంచి నాకు ఇంట్రెస్ట్ పోయింది. దూరింది ఏం చేశారని ఒక 10 మందిలో దూరిన సీన్స్ అన్నీ మ్యాషప్ కంపైలేషన్‌లా ఏసి ఇచ్చేసినట్టు ఉంటది. వీళ్ళిద్దరితో ఆ ఫస్ట్ హాఫ్ అయిపోతే, ఇక సెకండ్ హాఫ్‌లో ఇంకొంతమందిలో దూరిన సీన్స్ ఆ ఫస్ట్ హాఫ్‌కే సగం ఇంట్రెస్ట్ పోయింది. ఇది పూర్తిగా బోర్ కొట్టేసింది సెకండ్ హాఫ్ అయితే. ఇక ఈ దూరుడు సీన్స్ అన్నీ అయిపోయాక క్లైమాక్స్ ఏముండదు. అయిపోతే ఎలా సీక్వెల్‌గా పెట్టాలని పాజ్ బటన్ నొక్కారు. సీక్వెల్ అన్నట్టు చివర్లో అయితే ఇచ్చారు. ఏముంటది అందులో మళ్ళీ కొంతమందిలో దూరుడు సీన్స్ కంపైలేషన్ పడిద్ది. బాడీస్‌లో రెంట్‌కిచ్చి పోవటం రిపీట్ లాగా. అదే రోడ్ రిపీట్ అయ్యిద్ది. కొంచెం గూడా ప్రొసీడింగ్స్‌లో ఎక్సైట్ చేసే పాయింట్సే లేవు. జస్ట్ రన్ టైమ్ కోసం పొడిగిస్తూ తీసింది తప్ప నథింగ్ మోర్. దూరిన తర్వాత ఏం చేస్తాడని ఒక ఎక్సైట్‌మెంట్ లేదు. సర్వైవల్ లాంటి అట్మాస్ఫియర్ లేదు. ఊర్లో ఇలా జరుగుతున్నాయనే సీరియస్‌నెస్ ఇంపాక్ట్ మినిమమ్ గూడా లేదు. ఆ! దూరాడు, కోసేపు బల ప్రదర్శన చూపిస్తాడు, పోతాడు. ఇంకేముండదనే ఫీలింగ్ తప్ప ఏమనిపించలేదు 'శంబాల'. పర్ఫార్మెన్సెస్ వైస్ అందరూ డీసెంట్ యాక్టింగ్ డెలివరీ చేశారు. బీజీఎం అయితే ఓకే. పెద్దగా ఏం రిజిస్టర్ అవ్వలేదు. ఆర్ట్ వర్క్ కొంత పర్లేదు. వీఎఫ్ఎక్స్ అయితే బాలేదు. రొమాంటిక్ సాంగ్స్ అంటూ, తొక్కాతోలు అంటూ అనవసరమైనవైతే ఏం పెట్టలేదు. మంచి డెసిషన్ తీసుకున్నారు. అదొకటి నచ్చింది. బట్ మంచి ఐడియా తీసుకొని ఎక్స్‌ప్లోర్ చేయకుండా అక్కడే గింగిరాలు తిప్పేశారు. కొద్దిగా కూడా ముందుకు వెళ్ళనట్టే అనిపించింది. జస్ట్ ఫ్లాష్ బ్యాక్ కోసం చెప్పినట్లాగా. ఫైనల్లీ బాలయ్య నాకైతే మీ ఇష్టమేగా. సినిమా చూసాక మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.